బైబిల్ చూసినప్పుడు యోసేపుని చూస్తాం, ముద్దుల బిడ్డ. ఏ తప్పు చేశాడు ఈ యవనస్తుని మీద కన్ను పడటానికి? అన్నలందరూ కలిసి కొట్టి చంపేసే పరిస్థితుల్లో ఆ వ్యక్తి జీవితం ఎట్లయిపోవాలి? అన్యాయం జరిగింది. ఇదే మనమైతే ఏం చెప్తాం? నన్ను అలాగన్నారు కాబట్టి నేను ఇలాగయ్యా. మనుషుడు నిన్ను శపించినంత మాత్రం నీ జీవితం శాపం అయిపోతావు. నువ్వు దేవుని తునీకరించావు కాబట్టి నీ జీవితం శాపం అయింది. యోబు ఏం తప్పు చేశాడు? ఏం తప్పు చేయలే. యోబు మాటలు చూసినప్పుడు నిజంగా మనం నేర్చుకోవాలండి. ఈవెన్ దో హీ స్లేస్ మీ, ఆయన నన్ను చంపినా కూడా నేను ఆయన్ని విడిచిపెట్టను. ఎంతమందికి ధైర్యం ఉంది? నువ్వు నన్ను చంపినా పర్వాలేదు ప్రభా, నేను నిన్ను విడిచిపెట్టను. దట్ ఈస్ వాట్ హీ బిలీవ్డ్. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు ప్రతి స్థితిలో మన జీవితంలో కార్యం జరిగించాలని ఆశపడుతున్నాడు. ఇఫ్ యూఆర్ ఇన్ ఫెయిల్యూర్, ఇఫ్ యూఆర్ ఇన్ రిజెక్షన్, ఇఫ్ యూఆర్ ఇన్ అన్సర్టన్ టైమ్స్, ఒకటే, వాళ్ళు రైట్ వీళ్ళు రైట్ ఇవన్నీ కాదు. యు ఆర్ నాట్ ద జడ్జ్. ఆర్ యూ రైట్? నీ హృదయం సరిగా ఉందా? దేవుని దగ్గర నీ ప్రార్థన, నీ మొర ఆలకించబడుతుందా? దేవుని నమ్మి దేవుని ఆరాధించగలుగుతున్నావా? నీ స్థితిగతులను మార్చగలిగిన దేవుడిని నమ్మి ఆయన మనపూర్వకంగా ఆరాధించగలుగుతున్నావా? ధైర్యం ఉందా? ప్రభా